కనపడే జగత్తు స్వరూపం అంతా కూడా కాలమహిమనే అని భీష్ముడు ధర్మరాజుకు బోధించడంలో అంతరార్థం ఏమిటి? 18 రోజుల యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం అంతమైన తరువాత ధర్మరాజులో వైరాగ్యం బయలుదేరుతుంది. తన దేహంబుకై అనేక మృగ సంతానంబు జంపించు దుర్జను భంగి గురు బాలక ద్విజ తనూజ భ్రాతృ సంఘంబునన్ ఇట్లవని జంపించు పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్ హా అన లక్షావధినైన నరక వ్యసంగముల్ మానునే అంటూ బాధపడటం ప్రారంభిస్తాడు. నాకు నరకం తప్పకుండా దొరుకుతుంది. స్వార్థం కోసం ఇలా ఇంతమందిని పొట్టన పెట్టుకున్నటువంటి నా జీవితం నిష్కృతి లేని పాపం చేసిన వాడికి ఎలా నరకం ప్రాప్తమవుతుందో అలా నేను నరకానికి వెళతాను అని బాధపడుతున్నటువంటి ధర్మరాజును చూసి శ్రీకృష్ణుడు భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్తాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుకు ఏం చేశావని కర్తృత్వాన్ని నీ మీద వేసుకొని నువ్వు బాధపడుతూ ఉంటావు. లోకంలో అనేక పాపాలు చేస్తున్న వాళ్ళు అభివృద్ధిలోకి రావటం చూస్తాం. నిత్యము వైదిక విహితమైన జీవనాన్ని గడుపుతున్నవాడు దరిద్రంతో బాధపడటము చూస్తాం. ఆ సమయంలో మనకు అనిపిస్తుంది ఇలా ఎందుకు జరుగుతోంది? సత్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నవాడు బాధపడుతూ అధర్మ మార్గంలో జీవనాన్ని కొనసాగిస్తున్నవాడు అభివృద్ధి పథంలోకి కారణం ఏమిటి అని ఆలోచనలకు మనం గురి అవుతాం. గుర్తించాల్సిన సత్యం ఏమిటి అంటే, ఎంత గొప్పవాడైనా కాలాన్ని దాటి సంచరించలేడు, విధి వైచిత్ర్యాన్ని మార్చలేడు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఇదే అర్థాన్ని ఆంజనేయుడు కూడా సుందరకాండలో చెప్తాడు. శ్రీరామచంద్ర ప్రభువు భార్య లక్ష్మణుని వదిన అయిన సీతమ్మ వారికి ఇంత కష్టం వస్తే ఇక సామాన్యుడి మాట ఏమిటి? ఇలా కాల మహిమ జగత్తులో అనుక్షణం తాండవిస్తూ ఉంటుంది. కాలం అంటే ఆ పరమాత్మ స్వరూపం కనుక జరిగేదంతా భగవదిచ్ఛా అన్న భావనతో కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. మనం చేసే కర్మలన్నీ జడమైనవి. భగవత్ సంకల్పమే మన జీవితంలో మనను ముందుకు నడిపిస్తున్నటువంటి కార్యక్రమ ప్రణాళిక. ఈ భావన దృఢంగా నీలో ఉంటే ఎవ్వరూ హాని తలపెట్టలేరు, బాధపడాల్సిన అవసరమే లేదు. నీ తమ ప్రయోజకత్వమని కర్తృత్వాన్ని తమ మీద వేసుకున్న వారంతా అవస్థపడక తప్పదు. ఇదంతా భగవదేచ్ఛ అన్న భావనతో ఎవరైతే జీవనాన్ని గడుపుతారో వారి జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది అంటూ, జరిగేదంతా కాలమహిమ, జగత్తంతా కాలస్వరూపమే అని కాలమహిమను ధర్మరాజుకు వివరిస్తూ, రాజట ధర్మజుండు సురరాధ చుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లట అని. రాజు ధర్మరాజు అర్జునుడు గాంధీవంతో శత్రుముఖలనన్నింటినీ సంహరించగలిగిన యోధుడు, కృష్ణుడు సారథి, భీముడు రథాన్ని కాపాడే యోధుడు. ఇంతమంది ఉన్నా ఆపద కలగటం, ఆలోచన ఇలా పక్కదారి పట్టడం విచిత్రం కాక మరేమిటి? ఇదంతా కాలమహిమ అంటూ, కాలం యొక్క స్వరూపమే ఈ జగత్తులో కనపడే ప్రతి దృశ్యము అంటూ ధర్మరాజుకు జ్ఞానబోధ చేసే ప్రయత్నం చేస్తాడు భీష్ముడు.